Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తమ్మినేని సీతారాం కథేంటి? వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుతం ఆయన మౌనంగా ఉంటున్నారు. జిల్లా రాజకీయాల్లోనూ పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు. తన సొంత నియోజకవర్గమైన ఆముదాల వలసలోనూ తమ్మినేని సీతారాం మాటలు వినపడడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు అవుతున్నప్పటికీ మాజీ స్పీకర్ మాత్రం మౌనంగా ఉండడం పార్టీలో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కూడా తమ్మినేని సీతారాం స్పందించకపోతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉత్తరాంధ్రలో కీలక నేత అయిన తమ్మినేని సీతారాం తనను శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన నాటి నుంచి అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. తమ్మినేని రాజకీయ ఎదుగుదల తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమైంది. తర్వాత ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన అనంతరం తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే వైసీపీ ఆవిర్భావం తర్వాత తమ్మినేని సీతారాం వైసీపీలో చేరారు. 2014లో ఆముదాల వలస నుంచి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో గెలిచి వైసీపీ అధికారంలోకి రావడంతో స్పీకర్గా పనిచేశారు. 5 ఏళ్ల పాటు ఆయన ఏపీకి స్పీకర్గా ఉన్నారు. 2024 ఎన్నికలలో మరోసారి ఓటమి పాలయ్యారు. తమ్మినేని సీతారాంను ఆముదాల వలస ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. 1999 నుంచి టీడీపీ నుంచి ఆముదాల వలసలో గెలిచిన తమ్మినేని సీతారాంకు తర్వాత ఎమ్మెల్యే కావడానికి 10 ఏళ్ల సమయం పట్టింది. వైసీపీ నుంచి 3 సార్లు టికెట్ పొంది ఒక్కసారి మాత్రమే గెలిచారు. ఈసారి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తుందేమోనని ఆయన ఆందోళనలో ఉన్నారు. రామ్మోహన్ నాయుడుపై గెలవడం అంత సులువు కాదు. తనకు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని ఉంది. కానీ జగన్ మాత్రం తనను పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన నాటి నుంచి మౌనంగా ఉండడం ఈ అనుమానాలకు తావిస్తోంది.